నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన మారని మనుషులు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. గేటు తీస్తున్న శబ్దానికి తాళెత్తి చూసింది. వరండాలో కూర్చుని వారపత్రిక తిరగేస్తున్న భారతి. బెదురుగా చూస్తూ లోపలికొచ్చాడు వాడు. 10-11 ఏళ్ళుంటాయేమో. నల్లటి మొహం మీద, చేతులకి కాళ్ళకి అంత సిమెంట్ అంటుంది, పౌడర్ మాదిరి. మాసిపోయి రంగేదో తెలియకుండా పోయిన నెక్కరు, గుండీలు ఊడిపోయి వదులొదులుగా వేళ్లాడుతున్న గళ్ళ చొక్క. వాడు కిట్టప్ప. దగ్గరగా వచ్చి తలొంచి నేల చూపులు చూస్తూ నిలబడ్డాడు. ఏం కావాలి కిట్టప్ప? భారతి ఆప్యాయంగా అడిగింది వాడికేసి చూస్తూ. అన్నంలోకి కూర ఏదన్నా ఇస్తావా అమ్మా? వాడు తాలెత్తకుండానే అడిగాడు. వారం 10 రోజుల నుండి రోజు వస్తూనే ఉన్నా ఇంకా మొహమాటమే వాడికి. భారతే చెప్పింది మొదటిసారి కిట్టప్ప మంచినీళ్ళ కోసం వచ్చినప్పుడు ఏం కావలసినా వచ్చి అడగమని. భారతి లోపలికి వెళ్ళి ఓ చిన్న గిన్నెలో కూర, మరొక ప్లేట్లో కొంచెం పచ్చడి తెచ్చిచ్చింది. కిట్టప్ప సంతోషంగా అందుకున్నాడు ఆ గిన్నెల్ని, అపురూపంగా చూస్తూ. పెద్ద పెద్ద కళ్ళెత్తి భారతి ముఖంలోకి కృతజ్ఞతగా చూశాడు. భారతి చిరునవ్వు నవ్వింది. తినేశాకరా కబుర్లు చెప్తూ గాని అంది. కిట్టప్ప కూడా నవ్వి తలూపి వెళ్ళిపోయాడు. చిక్కని చీకట్లో హఠాత్తుగా ట్యూబ్ లైట్ వెలిగినట్లు ఉంటుంది వాడి నల్లటి మొహంలో ఆ నవ్వు అనుకుంటుంది భారతి వాడు నవ్వినప్పుడల్లా. భారతికి కిట్టప్పకి వారం రోజుల స్నేహం మాత్రమే. ఇప్పుడిప్పుడే వాడికి కాస్త బెరుకు తగ్గుతున్నట్లుంది. భారతి వాళ్ళ ఇంటికి కాస్త అవతలగా ఉన్న ఖాళీ స్థలంలో ఇల్లు కడుతున్నారు. కిట్టప్ప అక్కడ పనిచేస్తున్నాడు. కాస్త పొట్టిగా బూరె బుగ్గలతో వాడు మరీ పసివాడిలా కనిపించాడు భారతికి. ఇంకా పసితనంలో అంత మొరటు పనికొచ్చాడా అని తెగ బాధపడింది మొదటి రోజు వాడిని చూసి. వాడి చిన్న చిన్న చేతులతో కలిపిన సిమెంటును బొచ్చెలో నింపుకుని బొచ్చెను నెత్తి మీదకి ఎత్తుకుని మోస్తూనే ఉండాలి ప్రొద్దుటి నుండి సాయంత్రం దాకా. అందులోనూ మేస్త్రికి కాంట్రాక్ట్కి ఇవ్వబడింది కాబట్టి రోజు కూలికి మళ్ళీ గంటల లెక్కన పని కాదు. పొద్దుటే 7:30 కల్లా పనిలోకి దిగిపోయి మళ్ళీ రాత్రి చీకటి పడే వరకు చేస్తూనే ఉండాలి. మధ్యాహ్నం 1 గంట అన్నం తినేందుకు మాత్రం పని ఆపుతారు అంతే. పని వాళ్ళకు భోజనం, వసతి అన్నీ మేస్త్రి ఇంటి దగ్గరే. వాళ్ళంతా దూర ప్రాంతాల నుండి తీసుకురాబడిన వాళ్లే. సంవత్సరానికి ఇంత జీతమని మాట్లాడుకుని మేస్త్రి కొంత అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొస్తాడు. సంవత్సరం పూర్తయ్యాక మిగిలిన మొత్తం ఇస్తాడు. సాధారణంగా అందరూ 10 నుండి 20 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటారు. సిమెంటు బొచ్చెలు మొయ్యటంతో ప్రారంభించి ఆ తర్వాత కట్టుబడి పని నేర్చుకుంటారు. ఇవన్నీ కిట్టప్ప ద్వారానే తెలిసాయి భారతికి. వాడు మధ్యాహ్నం అన్నం తినేశాక మిగిలిన వాళ్లతో పాటు కాలక్షేపం చేయకుండా భారతి దగ్గరకు వస్తాడు. ఆకారంలోనూ స్వభావంలోనూ కూడా మహంకాళి మాదిరుండే మేస్త్రి భార్యను చూశాక వాడికి భారతిని చూస్తూ ఉంటే ఓ దేవతలా కనిపిస్తోంది. పట్నంలో కూడా ఇంత మంచి మనుషులుంటారని వాడు అనుకోలేదు మరి. భారతి ఇష్టంగా తన కబుర్లన్నీ వింటుంటే వాడికి ఎంతో గర్వంగా ఉంటుంది. వాళ్ళ ఊరిలో చెరువు గురించి, అందులోని తామర పూల గురించి, ఆ కాయల్లోని గింజలు తినటం కోసం తను తమ్ముళ్ళు ఎట్లా కొట్టుకునేవారో, గేదెలను మేపేందుకు వెళ్ళి వాటి మీదెక్కి నోటికొచ్చిన పాటలు పద్యాలు పాడుకోవటం, మామిడి తోటల్లోకి దొంగతనంగా కాయల కోసం వెళ్ళటం, చింతతోపులో చింతకాయలు ఏరుకుని వాటిని ఉప్పద్దుకుని చప్పరించటం. ఒకటేమిటి, వాడు తన్మయత్వంగా చెప్పుకుపోతూనే ఉండేవాడు. తప్పిపోయిన బాల్యాన్ని వెతుక్కుంటున్నట్లు వాడి చూపులు ఎక్కడో ఉండేవి. అలుక్కుపోయిన రంగుల చిత్రం మాదిరి వాడి తడి కళ్ళల్లో ఆ జ్ఞాపకాల మాధుర్యం విషాదభరితమై కనిపించేది భారతికి. ఇంట్లో వాడే పెద్దవాడుట. ఇంకా 5గురు ఉన్నారు వాడి తర్వాత. ఈ సంవత్సరం మేస్త్రి వాళ్ళ ఊరొచ్చినప్పుడు వాళ్ళ నాన్న 3,000 కోసం వాడిని మేస్త్రి దగ్గర పనిలోకి పంపించాడు. తిండి ఖర్చు తప్పుతుంది, పైగా 3,000 చేతిలో పడతాయని. వాళ్ళ అమ్మ అయ్య అందరూ పనిలోకి వెళితే కూడా అందరికీ కడుపు నిండటం కష్టమే. తప్పనిసరి వచ్చిన కిట్టప్పకు ఇంటి మీద వాళ్ళ అమ్మ మీద బెంగగానే ఉండేది. ఇక్కడ లేచినప్పటి నుండి మళ్ళీ పాడుకునే వరకు ఒళ్ళు హూనమయ్యేలా చాకిరి, గొడ్డుగారం, కంపు కొట్టే పచ్చడి మెతుకులు. రాత్రిపూట మాత్రం చారు నీళ్ళలో కాస్త పల్చటి పప్పు లాంటిదో ఉంటుంది అన్నంలోకి. ఎంత వర్షం కానీ చలి కానీ చన్నీళ్ల స్నానమే. ఆరు బయట నిద్ర, చలి, దోమలు. ఎట్లాగన్నా చావని నెలలో కేవలం ఆఖరి ఆదివారం మాత్రమే విశ్రాంతి. ఆటలు లేవు, పాటలు లేవు.
ఊర్లో ఉన్నప్పుడు మాత్రం కడుపు నిండా తిండి లేకపోయినా ఎంతో బాగున్నట్లుండేది. ఆ బాగోవటం పేరే స్వేచ్ఛ అని కిట్టప్పకు తెలీదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కిట్టప్పకు మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళిపోయి తమ్ముడితో పాటు చెరువులో ఈతలు కొట్టాలని ఉండేది. కానీ మేస్త్రి చంపేయుడు. భారతికి పిల్లలంటే అమిత ఇష్టం. పిల్లలు కష్టపడుతున్నా బాధపడుతున్నా విలవిల్లాడిపోగలిగినంత ఇష్టం. ఆ ఇష్టం మనోహర్కి ఒక్కోసారి చాలా ఇబ్బందిని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. మనోహర్ భారతికి భర్త. హోటల్స్కి వెళ్తే చిన్నపిల్లలు టేబుల్స్ క్లీన్ చేస్తూనో నేల శుభ్రం చేస్తూనో ఎంగిలి ప్లేట్లు తీస్తూనో కనిపిస్తారు. హాయిగా అమ్మా నాన్నల నీడలో ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో బతుకు తెరువు కోసం బాల్యాన్ని ఇలా 4 గోడల మధ్యన బంధించి రెక్కలు ముక్కలు చేసుకోవలసిన కర్మం ఏమిటని దిగులు పడుతుంది. రద్దీగా ఉండే సెంటర్స్లో బస్టాపుల్లో చిన్న చిన్న చేతులు చాపి అడుక్కుంటూ తిరిగే పిల్లల్ని చూసినా ఎర్రటి ఎండలో నిర్దాక్షిణ్యంగా పసికోనల్ని పాతగుడ్డ పరిచి పడుకోబెట్టేసి వాళ్ళు అసలు నిద్రపోతున్నారో లేక స్పృహ లేని స్థితిలో ఉన్నారో కూడా తెలీదు. వాళ్ళని చూపిస్తూ అడుక్కుంటూ ఉంటారు రోజంతా. ఎంతోమంది చూస్తూనే పోతూ ఉంటారు. కానీ ఇదేంటి, ఆ బిడ్డలకు ఎందుకు శిక్ష అని ఒక్కరూ ఆగరు, ఆలోచించరు, పట్టించుకోరు. కానీ భారతి పట్టించుకుంటుంది. చాలాసార్లు అలానే అయింది. భారతి రోడ్డు మీద ఆగిపోయి ఆ ముష్టి వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటే దారిని పోయేవాళ్ళు ఆగి వింతగా వీళ్ళకేసి చూస్తూ పోవటం మనోహర్కి చాలా అవమానంగా సిగ్గుగా అనిపించింది. అందుకే భారతిని బయటకు తీసుకువెళ్ళాలంటే భయం అతడికి. అట్లాంటి భారతికి కిట్టప్పకి 2 నెలల్లో అనుబంధం గట్టిపడటంలో ఆశ్చర్యమే ఉంది. కిట్టప్ప మీద భారతి ప్రేమ ఎంతవరకు వచ్చిందంటే, మనం కిట్టప్పని పెంచుకుందామండి, చిన్న వెధవ పాపం, చదివిస్తే చక్కగా చదువుకుంటాడు, మగ వెధవేగా 4 అక్షరం మొక్కలు నేర్చుకుంటే వాడి బ్రతుకు వాడే బ్రతుకుతాడు అని భర్తను బ్రతిమాలేదాకా. అంటే భారతికి పిల్లలు లేరని కాదు, ఉన్న ఇద్దరితో పాటు ఈ ఒక్కడు బరువా అని. అలాంటి సమయంలోనే హఠాత్తుగా జరిగిపోయింది ఆ విషాదం. కిట్టప్పకు 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. అయినా మేస్త్రి పని మానేయటానికి ఒప్పుకోలేదు. పని ఒత్తిడి బాగా ఉండటంతో దొంగ వేషాలేయక పనిలోకి నడవమని తరిమాడు. భారతి ట్యాబ్లెట్లు ఇచ్చి తినేందుకు చపాతీలు ఇచ్చింది మధ్యాహ్నం వచ్చినప్పుడు. ఆ సాయంత్రం మేస్త్రి వచ్చినప్పుడు మాట్లాడాలి కిట్టప్ప గురించి అనుకుంది కూడా. మధ్యాహ్నం తర్వాత సిమెంట్ బొచ్చ మోసుకుంటూ పైకెక్కి అక్కడి నుండి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కిట్టప్ప. ఆ పడటంలో క్రిందనున్న కొండరాయికి తల తగిలి కొబ్బరికాయల పట్ మంది. కళ్ల ముందే నిమిషంలో జరిగిన ఆ దారుణాన్ని నిశ్చేష్టులే చూస్తూ ఉండిపోయారు అందరూ. ముందుగా తేరుకున్నది ఇంటి యజమాని, కబురు తెలిసి పరిగెత్తుకొచ్చిన మేస్త్రిను. తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి. పోలీస్ కేసు కాకుండా యజమాని చూసుకుంటే కిట్టప్ప తల్లిదండ్రులతో వ్యవహారం మేస్త్రి చక్కబెట్టాడు. 10,000తోనే గొడవ వదిలింది. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు యజమాని రిలీఫ్గా. ఇంట్లో ఏమైనా దోషం ఉన్నదేమో, అది కాస్త ఈ గొంట వెధవ మీదగా విరగడైంది, ఇకనేం పర్వాలేదు అనుకుంది ఆయన భార్య. 5,000 మాత్రం కిట్టప్ప తల్లిదండ్రులకిచ్చి మిగిలిన 5,000 తన జేబులో వేసుకున్నాడు మేస్త్రి లాభం అనుకుంటూ. భారతి మాత్రం తేరుకోలేకపోయింది జరిగిన దాని నుండి. ఇంత ఘోరమా? అందరూ కలిసి ఆ పసివెధవ ప్రాణానికి 10,000 ఖరీదు కట్టారా? అసలు అంత చిన్నపిల్లల్ని పని పేరుతో దోపిడీ చేయటం ఏమిటి? ఏ పనుల దగ్గరైనా పిల్లలకే ప్రాధాన్యం ఇప్పుడు. వాళ్ళైతే జీతాలు తక్కువ, నోరెత్తకుండా గొడ్డు చాకరీ చేస్తారు కదా, ఎదురు తిరగటం తెలియదు. అన్ని శాసనాలు మన కాగితాల మీదనే. కళ్ల ముందే అన్ని దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. ఎవరికి చీమ కుట్టినట్లయినా ఉండదు. కిట్టప్ప అమ్మా నాన్నల మీద కూడా చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది భారతికి. అడ్డు ఆపు లేకుండా పిల్లల్ని కనేసి కుటుంబ పోషణకి మళ్ళీ ఆ పిల్లల మీదనే ఆధారపడటమా? ఆనాడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ కాపాడాడు అంటారు. కానీ ఈనాడు ఎంతమంది బాలకిట్టప్పులు కుటుంబాల కోసం ఈ పని అనే పర్వతాన్ని మీదెత్తుకుని ఇలా నలిగి నశించిపోతున్నారో కదా. తలుచుకుంటున్న కొద్దీ భారతికి దుఃఖం కట్టలు తెంచుకుంటున్నది. మనం పెంచుకున్న వాడు బ్రతికుండేవాడు అంది మనోహర్ని దోషిలా చూస్తూ. పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పటికి నువ్వు చెప్పిన వాళ్ళందరినీ తెచ్చి పెంచుకుంటూ వస్తే ఈసరికి మన ఇల్లు ఒక పెద్ద అనాథ శరణాలయంలా తయారై ఉండేది తెలుసా. నాకంత విశాల హృదయము, శక్తి సామర్థ్యాలు రెండూ లేవు. ఇంకా దీని గురించి నా ముందు మాట్లాడుకు దయచేసి. మనోహర్ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. అతనికి కిట్టప్ప విషయం బాధ కలిగించినా మనమేం చేయగలము, లోకంలో అందరి కష్టాలు మనమే తీర్చలేముగా అని సరిపుచ్చుకున్నాడు.
అతడికి భార్య పట్ల ప్రేమ, ఆమె దయార్ద్ర హృదయం పట్ల గౌరవం ఉన్నా ఆమె కోరికలను ఆచరణలో పెట్టగల ఆర్థిక సామర్థ్యం మాత్రం లేదు. భారతికి మాత్రం కన్ను మూసినా తెరిచినా కిట్టప్పే గుర్తుకొస్తున్నాడు. నల్లటి ముఖము, తెల్లటి నవ్వు, పెద్ద కళ్ళు. బహుశా భారతి అంతగా కిట్టప్ప కోసం వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లు ఖర్చు ఉండదేమో అనిపించింది మనోహర్కి. దాదాపు నెల రోజుల తర్వాత గేటు దగ్గర శబ్దమైతే గదిలో నుండి బయటకొచ్చింది భారతి. గేటు తీసుకుని లోపలికి వస్తున్న వాడిని చూస్తూనే షాక్కు తిన్న దానిలా నిలబడిపోయింది. నల్లటి ముఖము, తెల్లటి నవ్వు, పెద్ద పెద్ద కళ్ళు. అచ్చం కిట్టప్పలాగానే ఉన్నాడు. కానీ వీడింకా చిన్నవాడు. కాకపోతే వాడిలా వీడిలో బెదురు లేదు. ఉంగరాల జుట్టు నుదుటి మీదకు జారింది. చేతుల మీద, మొహం మీద సిమెంటు మరకలు, పౌడర్ రాసినట్టుగా ఉన్నాయి. బూడిద పూసుకున్న బాలశివుడి మాదిరి ఉన్నాడు వాడు. భారతి రెప్పవాల్చకుండా చూస్తోంది వస్తున్నవాడికేసి. నా పేరు బాలప్ప, కిట్టప్ప మా అన్న. కాసింత కూరంటే ఎయ్యవా అమ్మా అడిగాడు. తను అడ్వాన్స్గా ఇచ్చిన 1000 రూపాయల కోసం పేచీ పెట్టి కిట్టప్పకి బదులు వాడి తమ్ముణ్ణి పనిలోకి తెచ్చుకున్నాడు మేస్త్రి. బాలప్ప చెప్పింది విని అవాక్కయ్యింది భారతి. అవును, ఈ కథలింతే మారవు అనుకుంది భారతి నిస్పృహగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.